అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ యొక్క ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం కథలలో ఉన్నటువంటి అంతర్భాగాల్ని తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఈ యొక్క పశుపక్షాదులు అన్నింటిలో కూడా మానవుడు అనేటువంటి వాడు చాలా తెలివైనవాడు అని చెప్తారు. ఇంత తెలివైనటువంటి ఈ మానవుడు మహిమలు మహత్యాలు వెంట వెంపర్లాడుకుంటూ పరిగెడుతున్నాడు తప్పితే తన తెలివితేటలతో నిజంగా తనకున్నటువంటి జ్ఞానంతో దేన్ని తెలుసుకోవాలి అనేటువంటి వస్తు పరిజ్ఞానాన్ని మర్చిపోయి ఎంతసేపు పరుగులు తీస్తూ అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసరి పరిగెట్టడమే సరిపోతుంది. అలాగే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క సుఖ సౌఖ్యాలని కాకుండా ఇంకా ఏవో సుఖాలు సౌఖ్యాలు అనేటువంటివి ఆ స్వర్గంలో ఉంటాయని చెప్పేసరి ఈ యొక్క పాపము పుణ్యము అనేటువంటి వాటి వెంటపడి వైశాఖ మాసంలో చెప్పులు దానం వేస్తే పుణ్యం వచ్చేస్తుంది, కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అని ఇలా వెంపర్లాడుకుంటూ పరిగెడుతున్నాడు తప్పితే ఏనాడైనా తనకు వచ్చిన పుణ్యం ఎంత పాపం ఎంత అనేటువంటిది ఏనాడైనా చూసుకున్నాడా? అసలు ఉన్నాయా? యమధర్మరాజు అనేటువంటి అతను నచికేతుడికి పాఠం చెప్పేటప్పుడు స్వర్గము లేదు పాప పుణ్యాలు లేవు అనేటువంటి విషయాన్ని నచికేతుడికి చెప్పటం జరిగింది. మరి అటువంటిది మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో హఠాత్తుగా ఈ పాపము పుణ్యము ఈ స్వర్గము అనేటువంటి వచ్చి ఈ మనుషుల్ని స్థిరంగా ఉండనీయకుండా ఇవి పరిగెట్టింపజేస్తున్నాయి. వాస్తవానికి వచ్చేటప్పటికీ ఈ యొక్క నచికేతుడు చెప్తున్నాడు యమధర్మరాజుకి. ఆ యమధర్మరాజు చెప్పిన పాఠాన్నే తిరిగి యమధర్మరాజుకి చెప్తున్నాడు. అంతటా కూడా వ్యాప్తమైపోయి ఉన్నది ఆత్మ. ఈ ఆత్మ అనేటువంటిది ఈ అంతటా ఉండటం మూలంగా కూడా తను తెలుసుకోలేకపోతున్నాడు. ఈ బుద్ధి కలిగినటువంటి ఈ జీవుడు ఎంతసేపు ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని కూర్చుని ఏవో ధ్యాన తపాదులు చేసేస్తే నాకేదో పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నాడు తప్పితే ముందు ఆత్మ పరిజ్ఞానాన్నే తెలుసుకోలేకుండా ఉన్నాడు. దీనికి మన ఋషులు ఒక కథ చెప్పటం ప్రారంభించారు. ఒక నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ నదిలోకి ఒక కుండని తీసుకుని వెళ్ళి ఆ ఒక కుండలో ఆ ఒక నీటిలో ఆ ఒక నదీ నీటిలో ముంచి ఆ కుండని నదిలో నుంచి బయటికి తీయకుండా ఆ నదిలోనే ఉంచి అప్పుడు చూస్తే నదీ ప్రవాహము వేరుగా ఉంటుంది, కుండలో నీరు వేరుగా ఉంటుంది. అప్పుడు చెప్పేటప్పుడు అంతవరకు కూడా నదీ ప్రవాహం అని చెప్పేటువంటి ఆ ఒక ప్రవాహాన్ని ఇక్కడ రెండు కింద చూడటం జరుగుతోంది. నదిలో నీరు కుండలో నీరు అనేటువంటివి ఇక్కడ రెండుగా కనిపిస్తున్నాయి.
ఈ యొక్క కుండని పగలగొట్టేస్తే ఈ కుండలో ఉన్న నీరు ఆ ఒక్క నదిలో కలిసిపోతే కుండలో నీరేదో నదిలో నీరేదో చెప్పడం చాలా కష్టమైనటువంటి విషయం. అసలు తెలియదు కూడా తెలియదు. అలాగే ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మ హృద్గృహలో ఉంటుంది. ఈ హృద్గృహలో ఉంటూ ఇది జ్యోతిస్వరూపంగా ఇది ప్రకాశవంతమానంగా ఉంటుంది. ఈ దేహము అనేటువంటి దాంట్లో ఉంటున్నప్పుడు మాత్రము అది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ ఆత్మ దేహంలో నుంచి బయటికి రాగానే అంతరాత్మలో అంటే బాహ్యంలో ఉన్నటువంటి ఆత్మలో కలిసిపోతుంది. అప్పుడు ఉపాధిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ ఏది అని అంటే దాన్ని చూపించడానికి తగినటువంటి నిర్వచనం మన దగ్గర ఏదీ కూడా లేదు. కనుక ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఎంతసేపు పుణ్యము పాపము స్వర్గానికి వెళ్ళిపోతాము అని చెప్పేసి అని అనుకుంటున్నారు తప్పితే తెలుసుకోవలసినటువంటి ఆత్మని గురించే తెలుసుకోవటం లేదు. ఎక్కడెక్కడికో తిరిగి అవన్నీ చూస్తున్నామంటున్నారు. బాహ్యమైనటువంటి ప్రదేశాలని తిరిగినంత కాలము ఆత్మ అనేటువంటిది తెలియదయ్యా. ఈ యొక్క ఆత్మ ఈ యొక్క నాభిస్థానం నుంచి జానెడ దూరంలో అంటే ఇక్కడ ఈ యొక్క స్థానంలో అది ఉంటుంది. ఆధ్యాత్మికంగా చెప్పేటువంటి ఈ ఆత్మ హృదయము అనేటువంటిది ఈ ఇటువైపున ఎడమచేతి వైపున ఒక 2 అంగుళాల డిఫరెన్స్లో ఈ యొక్క కండరాలతోనూ ఈ లబ్డబ్ అనేటువంటి హృదయం ఉంటుంది. కనుక ఈ లబ్డబ్ హృదయం కాదయ్యా కావాల్సింది, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి హృదయం కావాలి. ఇటువంటి విషయాలని తెలుసుకోకుండా ఈ యోగము అనేటువంటి దాన్ని తీసుకుని ఈ కిందకి మీదకి ఎగురుతూ ఉండటము, దీంట్లో కాళ్ళు చేతులు వంకర్లు పోయేటట్టుగా కొంకర్లు పోయి తిరిగిపోయేటట్టుగా వాటిని మెలికలు తిప్పుకుంటూ ఉండటము, ఖండబలాల్ని ప్రదర్శించటము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవి ఏవి కూడా ఇవి యోగానికి సంబంధించినవి కావయ్యా. కొందరు హఠయోగం అని చెప్పేసి చేస్తారు. ఈ హఠయోగంలో 33 మీటర్లు కలిగినటువంటి ఒక క్లాత్ తీసుకుంటారు, ఒక గుడ్డని. ఆ గుడ్డని ముక్కులో నుంచి దూర్చి దాన్ని నోట్లోంచి తీసుకుని ఇవన్నీ కూడా 33 మీటర్ల క్లాత్తో దాన్ని వాళ్ళు లాగి క్లీనింగ్ చేస్తారు. దాని చేత ఏమీ శుభ్రపడదు. అలాగే ఈ నోటి ద్వారా ఈ 33 మీటర్ల క్లాత్ని పంపించి ఈ గుదమ ద్వారా తీసుకుని చిన్న పేగుల్ని పెద్ద పేగుల్ని కూడా వీళ్ళు క్లీన్ చేస్తారయ్యా ఈ హఠయోగంలో. ఇలాంటి పనులు చేయటం మూలంగా కూడా ఆత్మ అనేటువంటిది తెలియదు. ఆత్మని తెలుసుకోవాలి అనేటువంటి పరిస్థితికి వస్తే బాహ్యమైనటువంటి ఇంద్రియాలని అంతర్ముఖం చేస్తే కానీ ఆ ఆత్మస్వరూపం అనేటువంటిది అంత తేలికగా తెలిసేటువంటి విషయం కాదు. దీన్ని వదిలేసి తెలుసుకోవలసినటువంటి పదార్థతత్వాన్ని వదిలేసి వెంపర్లాడుకుంటూ పుణ్యము పాపము స్వర్గము అని చెప్పేసి వెంపర్లాడుతున్నారు తప్పితే ఈ యొక్క పుణ్యం వచ్చినా పాపం వచ్చినా స్వర్గం వచ్చినా జరిగేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ బుద్ధిజీవులైనటువంటి మానవులు గ్రహించలేకుండా ఉన్నారు. ఇంతకన్నా మహత్యము మహిమ ఏముంటుంది? ఒక ద్రవములో నుంచి ఇంత శరీరము అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ కళ్ళు ముక్కు చెవులు ఆ ఒక మెదడు వీటన్నింటితో కూడా
ఆ ఒక చిన్న ద్రవ పదార్థంలో నుంచి ఇంత దేహం బయటకు వస్తుంది. ఇటువంటి మహాత్యాన్ని, ఇటువంటి మహిమని ఎవరు చేస్తున్నారు? అటువంటి విరాట్ పురుషుడిని మర్చిపోయి ఎక్కడో ఉన్నటువంటి అరుణాచలంలోకి వెళ్ళిపోతే మాకేదో పుణ్యం వచ్చేస్తుంది, మహిమ వచ్చేస్తుంది. యమధర్మరాజు ఆ ఒక్క చిత్రగుప్తుడికి చెప్తాడు, తన తాలూకు పుస్తకంలో ఈ యొక్క ఊరు వచ్చినటువంటి వాళ్ళ పేరు రాయకు అని చెప్పేసి ఇటువంటివన్నీ ఎక్కడున్నాయి? ఎవరు చెప్పారు? ఎవరు చూశారు? అనేటువంటి వాటిని వదిలేసి బుద్ధిహీనులుగా, జ్ఞానశూన్యులుగా పరిగెడుతున్నారు తప్పితే మానవుడికి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించినటువంటి ఆ భగవంతుడు ఆ జ్ఞానం ద్వారా ఆత్మ అనేటువంటి తత్వాన్ని తెలుసుకోలేక వెంపర్లాడుకుంటూ ప్రకృతి వెంట పరిగెడుతున్నాడు తప్పితే ఈ ఆత్మతత్వాన్ని ఎప్పటికీ తెలుసుకుంటాడు. అందుకే ఈ యొక్క జీవరాశులు పుడుతూ చస్తూ పుడుతూ ఉండటానికి గల ఈ జీవచక్రం తిరగటానికి గల కారణం ఏంటంటే ఈ ఆత్మను ఏనాడు కూడా వీడు తెలుసుకోవాలనే ప్రయత్నం లేదు. గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, కానీ ఆ గంగానది ఒడ్డున కూర్చుని ఆ ఒక్క ధ్యానాన్నే చేస్తే నిజంగా ఆత్మ దర్శనం జరుగుతుందేమో. ఏ మహాత్ములైనా వచ్చి ఆ అంతర్ముఖం అవ్వాల్సినటువంటి ఇంద్రియాల గురించి చెప్తారేమో అనేటువంటి విషయాన్ని మానేసి ఆ వారణాసి వెళ్ళాను, గంగానదిలో స్నానం చేసేసాను, నాకు పుణ్యం వచ్చేసింది అని చెప్పేసి వీడు సర్టిఫై చేసుకుంటున్నాడు తప్పితే దీన్ని ఎవరు కూడా సర్టిఫికేషన్ చేయట్లేదయ్యా. కనుక ఇలా వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉన్నంతసేపు కూడా ఈ యొక్క జ్ఞానము అనేటువంటిది అలవడటం చాలా కష్టమైన విషయము. ఈ జ్ఞానం రానంతకాలము కూడా అవిద్యలో ఉండిపోయినటువంటి జీవరాశులకి వస్తువులు భేదంగా మాత్రమే కనిపిస్తాయి తప్పితే, రూపభేదము వస్తుభేదాలతోనే కనిపిస్తుంది తప్పితే ఆ వస్తువులో ఉన్నటువంటి పదార్థం అంతా కూడా ఒకటే. ఈ యొక్క చరాచర జగత్తులో ఉన్నటువంటి ఇదంతా కూడా ఆత్మే. అందులో ఉండేటువంటివన్నీ కూడా జీవుడు, ప్రాణము అనేటువంటివే ఉంటాయి. ఇవి ఉపాధులు మాత్రమే వేరు, కానీ ఉపాధిలో ఉండేటువంటి ఆత్మ కానీ, జీవుడు కానీ, ప్రాణం కానీ అంతా ఒకటే అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ యొక్క ఉపాధుల్ని విడతీసుకుని చూడటం మాత్రమే నేర్చుకుంటున్నాడు తప్పితే ఈ యొక్క ఉపాధులన్నీ ఒకటే అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మానవుడు ఆ విద్యలోకి ప్రవేశించి ఈ విషయాలు ఏవి కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఈ యొక్క భగవద్గీతలో ఈ భగవద్గీత అంటే ఆ అధ్యాయం చివరిన బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రేణ శ్రీకృష్ణ సంవాదే అర్జున విషాదయోగ పరిసమాప్త అని చెప్పేసి అన్నారు. ఈ యొక్క బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి అనేటువంటి దాంట్లో ఉంటే మాత్రమే ఈ బ్రహ్మ విద్య తాలూకు దీని మూలంగా మాత్రమే ఈ యొక్క భగవద్గీత అర్థమవుతుంది. లేదా యోగశాస్త్రము అనేటువంటిది ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కాళ్ళు చేతులు ఎరగదీసేసుకుని అడ్డతిడ్డమైనటువంటి ఆసనాలు వేసేసి ఈ హఠయోగాలు చేసినంత మాత్రం చేతన అటువంటి వాళ్ళకి ఈ యొక్క భగవద్గీత ఏమాత్రము అర్థము కాదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అధ్యాయం చివరిన ప్రతి అధ్యాయం చివరిన భగవద్గీతలో ఈ యొక్క భగవద్గీత రచయిత చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయము. కనుక ఇటువంటి విషయాలన్నీ మానేసి ఎక్కడికో వెళ్ళిపోతాం, దేని గురించో తెలుసుకుంటామని చెప్పేసి అంటున్నారు తప్పితే తనలో ఉన్నటువంటి ఆత్మని
తనలో ఉన్నటువంటి జీవుణ్ణి, తనలో ఉన్నటువంటి ప్రాణాన్ని తెలుసుకుంటున్నాడా? ఒక ద్రవంగా ఉన్నటువంటి పదార్థము ఏదైతే ఉందో ఆ బ్రహ్మస్థానమైనటువంటి ఆ తల్లిలోనికి ప్రవేశించిన తర్వాత ఇది పిండము అండముగా మారి ఒక శిశువుగా బయటకు వచ్చేటప్పటికి కాళ్ళు చేతులు ఈ యొక్క సర్వేంద్రియాలతో బయటికి రావటం జరుగుతుంది. ఎవరు ఆ తల్లి గర్భంలోకి దూరి ఇటువంటివన్నీ కూడా ఈ కాళ్ళు కాళ్ళ దగ్గర ఉండాలి, చేతులు చేతుల దగ్గర ఉండాలి, నోరు నోరు దగ్గర ఉండాలి, చెవులు చెవుల దగ్గర ఉండాలి అనేటువంటిది ఎవరూ చేయట్లేదే. ఈ ప్రక్రియ అంతా కూడా ఎవరు చేస్తున్నారు, ఎవరి చేత జరపబడుతోంది అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని మర్చిపోయి ఇంతకన్నా కూడా ఏవో మహత్యాలు ఉన్నాయి అని చెప్పేటువంటి పరిస్థితిలో పరుగులు తీస్తూ ఈ యొక్క స్వర్గము అనేటువంటి దాని గురించి వీడు ఆశిస్తున్నాడు. స్వర్గం అనేది లేదయ్యా, ఈ యొక్క పాపపుణ్యాలు అనేటువంటివి కూడా ఏమీ లేదు. ఏదైనా ఒక క్రియని చేస్తే, అంటే ఒక పనిని చేస్తే ఆ పనికి సంబంధించినటువంటి ఫలం అనేటువంటిది ఉంటుంది. దాన్నే కర్మఫలము అని చెప్పేసి ఈ యొక్క భగవద్గీత నిర్వచించడం జరిగింది. ఆ కర్మ అనేటువంటిది ఆ ఒక పని అనేటువంటి చేసేటప్పుడు మనోవాక్కాయ కర్మలతో చేసినప్పుడు మాత్రమే ఆ ఒక్క పనికి ఫలితం ఉంటుంది అన్నాడు తప్పితే నేను ఈ పని చేస్తున్నాను నాకు ఫలం వచ్చేస్తుంది, ఈ యొక్క ఫలితాలనే పొందుతానని చేస్తే ఆ యొక్క పనికి ఫలితం ఉండదు అనేటువంటి విషయాన్ని యొక్క భగవద్గీతలో కర్మఫలం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆత్మని గురించి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క నచికేతుడికి ఈ యమధర్మరాజు చెప్పినటువంటి ఈ భాషా పరిజ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని ఈ జ్ఞానాన్ని ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో పెంపొందింప చేసుకుని ఈ జీవన్మరణ చక్రంలో నుంచి ఆ ఆత్మని తెలుసుకుని మనం జ్యోతిస్వరూపులంగా ఆ అయ్యప్ప అనుగ్రహంతో మార్గబంధువే శరణమయ్యప్ప అనేటట్లుగా ఉందామని చెప్పేసి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.